విశాఖ మేయర్ పీఠంపై కన్నేసింది కూటమి ప్రభుత్వం. మేయర్ పీఠంపై టీడీపీ వైసీపీల మధ్య వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పీఠం దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. ఇప్పటికే అవిశ్వాసం నోటీసులు ఇచ్చింది. ఇక వైసీపీ సైతం మేయర్ పదవి నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్పొరేటర్లను బెంగళూరు మీదుగా ఊటీలో క్యాంపులకు తరలిస్తోంది. 3 విడతలుగా క్యాంపులకు తీసుకువెళ్తోంది వైసీపీ. అవిశ్వాసంలో నెగ్గేందుకు కూటమికి 4 కార్పొరేటర్లు కావాల్సి ఉంటుంది. మొత్తం 64 ఓట్లొస్తే మేయర్ పీఠం కూటమి వశం కానుంది. మరోవైపు కూటమిలో మేయర్, డిప్యూటీ మేయర్లపై తర్జన భర్జన జరుగుతోంది. ఇక నిన్న బొత్స వైసీపీ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. అనైతిక రాజకీయాలు ఎదుర్కొంటున్నామంటున్నారు వైసీపీ నేతలు. విశాఖ మేయర్ పై అవిశ్వాసం విషయంలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు డిప్యూటీ మేయర్ శ్రీధర్. కూటమి నేతలతో టచ్లో ఉన్న కార్పొరేటర్లు కూడా వైసీపీకే మద్దతిస్తామని చెబుతున్నారు. కూటమి నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గెలుపు తథ్యమంటోన్న డిప్యూటీ మేయర్ శ్రీధర్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు ప్రారంభించింది. బెంగళూరుకు తమ వర్గం కార్పొరేటర్లను తరలించుకుని వెళ్తోంది. 3 దశలుగా కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపులకు మరలించాలని ప్రయత్నించింది. ఇప్పటికే టికెట్లందరినీ కూడా ఆ కార్పొరేటర్లకు చేరాయి. ప్రస్తుతం మన దగ్గర డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ ఉన్నారు. సార్, ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు ఫస్ట్ బోర్డింగ్ లో ఎంతమంది ప్రయాణం చేయబోతున్నారు? యాదవ వర్గానికి చెందిన బీసీ మహిళని విశాఖ నగరానికి మేయర్గా నియమించి ఈ 4 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసి విశాఖ నగరాన్ని ప్రపంచ చరిత్ర పటంలో ఒక ముఖ్య భూమిక పోషించేటట్టు అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు విశాఖ నగర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ 6-7 నెలలకే ఒక బీసీ వర్గానికి చెందిన మహిళల్ని అవిశ్వాసం పెట్టి దించడం చాలా అన్యాయంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు బొత్స గారు, సత్యనారాయణ గారు కానీ, కురసాల కన్నబాబు గారు, అమర్నాథ్ గారు నాయకత్వంలో రేపు పెట్టే బలపరీక్షలో పూర్తి విశ్వాసంతో, పూర్తి మెజార్టీతో మేము గెలవబోతున్నాం. అంటే మీ సంఖ్యాబలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కేవలం మేకపోతు గాంభీర్యం, మాకు 80 మంది సంఖ్యాబలం ఉంది అని కూటమి చెప్తోంది. మీరేమంటారు? పూర్తి బలం ఇప్పుడు ఎవరైతే వెళ్లారో వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. మేము అనవసరంగా వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచితంగా కార్పొరేట్ టికెట్ ఇచ్చింది. అన్ని విధాలుగా ఆర్థికంగా, మరి వర్కుల పరంగా అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది. రేపు బలపరీక్ష పెట్టినప్పుడు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సపోర్ట్ చేస్తామని హామీ ఇస్తున్నారు. ఈరోజు రేపు తిరిగి ఎవరైతే వెళ్లారో వాళ్ళు కూడా మా వైపు రాబోతున్నారు. మేము ఏదైనా బలపరీక్షలో మేము నెగ్గుతామని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అంటే మీ దగ్గర ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది, కానీ సంఖ్యాబలం ఉందా? ఇప్పటికే చాలా మంది మీ క్యాంపులోకి వస్తున్నా కూడా అటు కూటమికి టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. పూర్తిగా బలం ఉంది. ఎందుకంటే ఇక్కడే మరి బొత్స సత్యనారాయణ గారు, ఉత్తరాంధ్ర మరి సీనియర్ నాయకులు, మరి కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి గారు, అమర్నాథ్ గారు, దీని మీద అందరూ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు నిన్న రాత్రే. పూర్తి విశ్వాసంతో, పూర్తి మెజార్టీ మా వైపు 100% కూడా మేము గెలుస్తాం. ఇప్పుడు 11 మంది కార్పొరేటర్లు వెళ్తారు. సాయంత్రం మిగిలిన వాళ్ళ కార్పొరేటర్లు అందరూ కూడా బెంగళూరుకి చేరుకుంటారు. బెంగళూరు నుంచి వాళ్ళందరినీ కూడా ఊటీకి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ధారించాల్సిన అవసరం ఉంది. కానీ ఏదేమైనా క్యాంపు పాలిటిక్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఇందులో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం మరింత రసకంగా